హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ని అయితే మనం చూడబోతున్నాం. అంగన్వాడీ జాబ్స్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీ జాబ్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. 14,236 పోస్టులని భర్తీ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారైతే నిన్న రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆ రివ్యూ మీటింగ్లో భాగంగా అధికారులకి మంత్రి గారైతే పూర్తి స్థాయి ఆదేశాలని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ ఆర్టికల్ని, వార్తాపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆర్టికల్ని మనం ఒకసారి గమనించినట్టయితే పొరుగు రాష్ట్రాల మోడల్లోనే అంగన్వాడీల రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఏజెన్సీలో ఎస్టీలకి 100% కోటాకి కోర్టు నో చెప్పడంతో సర్కారు నిర్ణయం. ఇక్కడ ఈ పోస్టులని పెండింగ్లో ఉండడానికి గల కారణం ఏంటి అంటే సుప్రీంకోర్టులో స్టే అనేది ఉంది. దాని కారణంగా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయలేకపోతున్నారు. ఆ స్టే దేనికోసం ఉంది అంటే ఏజెన్సీ ఏరియాలలో ఎస్టీలకి 100% కోటా, అంటే అక్కడ ఒక 10 పోస్టులు ఉన్నట్టయితే ఆ 10 పోస్టులు కూడా ఎస్టీలకే ఇవ్వాలి అనేటటువంటి కోటాని ఇదివరకే ప్రవేశపెట్టడం జరిగింది. సో అలా ఇవ్వడం అనేది అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి కేసు వేయడం, సుప్రీంకోర్టులో స్టే ఉండడం కారణంగా ఈ పోస్టుల భర్తీ అనేది జరగడం లేదు అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో భాగంగా ఇప్పటికే 14,236 పోస్టుల ఖాళీలు ఉన్నాయి. అందులో టీచర్స్, హెల్పర్స్ లేక చాలా చోట్ల సతమతం అవుతుంది. సరి అయినటువంటి పోషక పదార్థాలు అందించడంలో కానివ్వండి, గర్భిణీ స్త్రీలకి గుడ్లు సరఫరా చేయడంలో కానివ్వండి, చిన్నారులకి పౌష్టికాహారం అందించడంలో కానివ్వండి ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. కాబట్టి తొందరగా క్లియర్ చేసి 14,236 పోస్టుల భర్తీకి ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి అధికారులనైతే ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశంలో భాగంగా సుప్రీంకోర్టులో స్టే ఉండడం వల్ల ఈ యొక్క స్టేని ఎత్తివేసి 10 రోజుల లోపలనే ఈ స్టేని ఎత్తివేయించి దీనికి సంబంధించి అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కార్యాచరణని ప్రారంభించాలి, నియామక ప్రక్రియని ప్రారంభించాలి అని చెప్పేసి అధికారులకి మంత్రి గారైతే ఆదేశించడం జరిగింది. సో ఈ ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు స్టే ఎత్తివేయగానే మనకి నోటిఫికేషన్ అయితే 10 రోజుల్లో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు నోటిఫికేషన్ రాగానే నేను మీకోసం అయితే తెలియజేస్తాను. నేను ఇప్పటికే మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేటటువంటి కొన్ని వీడియోస్ని అయితే చేసి పెట్టడం జరిగింది. మన ఛానల్లో కూడా ఉంటాయి. ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే చూసి ఆ డాక్యుమెంట్స్ని అయితే రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండకపోవచ్చు కాబట్టి సో ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు అర్హతకి సంబంధించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి చిన్న అయోమయం అయితే నెలకొంది. గతంలో కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి 10వ తరగతి ఉత్తీర్ణతతో ఈ యొక్క అంగన్వాడీ పోస్టుల భర్తీకి కార్యాచరణ అయితే జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ నిబంధనలకి అనుగుణంగా 12వ తరగతి ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ అయితే ఇంకా రాలేదు. ఆ న్యూస్ రాగానే మీకు 10వ తరగత 12వ తరగత అనేటటువంటి పూర్తి వివరాలతో కూడిన వీడియోను కూడా నేనైతే అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులందరికీ కూడా మీకోసమైతే నేను ఇదే విధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.